నమస్తే అండి రామారావు గారు. ఇండస్ట్రీలో మనము హీరో హీరోయిన్స్ లేకపోతే మిగిలిన ఆర్టిస్టులు, అంతకుముందు రామారావు గారు, నాగేశ్వరరావు గారు, ఒక కామెడీ చేయాలి అని అంటే రమాప్రభు గారు, రాజబాబు గారు, ఓకే, పెద్ద పెద్ద తండ్రి పాత్రలు చేయాలంటే అయితే ఎస్వి రంగారావు గారు, గుమ్మడి గారు, ఇలాగా మనకి తెలుగు సినిమాకి సంబంధించి తెలుగు వాళ్ళు ఉండిపోయేవారు, ఉన్నారు. బట్ ఇప్పుడు ఉన్న జనరేషన్లో అది లేదు. ఒక తండ్రి కావాలంటే చెన్నై నుంచి ఒకరిని, రైట్, కన్నడ నుంచి ఒకరిని, అంతగా కాదంటే బాలీవుడ్ ఒకరి నుంచి తెచ్చుకుంటున్నాం మనం. ఇప్పుడు మీరేం చెప్తారు? ఇప్పుడున్న ఆర్టిస్టులను బట్టి మీరు చూస్తే తెలుగు సినిమాలో తెలుగు నటులు ఆ స్థాయిలో లేరు అంటారా? ఇక్కడ మనకి ఏమైందంటే తెలుగు సినిమా సకుటుంబంగా చూసేటువంటి అవకాశాన్ని కోల్పోయాము. మనకి గుమ్మడి గారు లాంటి నాన్నగారు, ఓ సూర్యకాంతం లాంటి అత్తగారు, అయితే అమాయకురాలు లాంటి రమాప్రభ, ఇలాగా మనకి మన పొరుగువాడు ఎవడు, అమాయకుడు ఇంకోడు, రాజబాబు, ఇలా ఉండేది. అంటే కుటుంబం మన కళ్ళ ముందు కనిపించేది. ఇప్పుడు అలా కాదు, ఎవరెవరో తండ్రి పాత్ర వేసేవాడు మనకు తెలియదు. అంటే ఇంకొక మాట మధ్యలో వచ్చాను మీకు. అవును, గుమ్మడి గారు లేకపోతే ఎస్వి రంగారు, వీళ్ళ చుట్టూనే అన్ని సినిమాలు ఉండేవి, అయినా మనం ఆదరించేవాళ్ళం. అవును, ఇప్పుడు ఒక సినిమాలో చూసిన ఆర్టిస్ట్ ఇంకో సినిమాలో మనం చూడలేం, వాళ్ళ పేరు తండ్రి అంటే గుమ్మడి ఎస్వి రంగారావు గారు ఉండేవారు, చిత్తూరు వీణాగే ఆదరించేవాళ్ళు అన్నమాట. ఇప్పుడు గుమ్మడి గారు, సావిత్రి గారు ఎంత బాగా చేసేవారమ్మా, ఎస్వి రంగారావు గారు, సావిత్రి గారు ఎంత బాగా చేసేవారు. కనుక అందులో ఒక రియలిస్టిక్గా అప్రోచ్ ఉండేది అన్నమాట. ఆ తండ్రి గుండెల మీద వాలిపోతే ఎంత ఎంత నిజంగా వాళ్ళు ఓన్గా ఫీల్ అయ్యేవారు అన్నమాట. ఆ సినిమాలు చూసి అలాగా ఉక్కిరి బిక్కిరి అయిపోయి ఏడ్చేవారంటే వాళ్ళు ఓన్ చేసుకుండేవాళ్ళు సినిమాల్ని. మా నాన్న అలాగే ఉంటాడు అనుకునేవారు. ఇప్పుడు అది మిస్ అయ్యింది. అప్పుడు చూసారా, కర్చీఫ్లు తడిచిపోయేమాట, ఏడ్చి 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 గుండె బరువు ఎక్కిపోయేది. ఎందుకంటే సినిమాని సొంతం చేసుకున్నారు. ఇప్పుడు అలా కాకుండా ఆ ఏడుస్తుంటే రీరికార్డింగ్ బాగాలేదు అంటున్నారు. ఏడుస్తుంటే వీళ్ళు ఏడడం సరికదా, లేదు సరికదా, రీరికార్డింగ్ బాగలేదు, అక్కడికి రీరికార్డింగ్ కొడితే బాగుండు, ఇలాగ అనే పరిస్థితి వచ్చి సినిమాకు ఉన్నటువంటి ఫ్లేవర్, సినిమాకు ఉన్నటువంటి సుగుణం, ఆ ఫీల్ని మనం మిస్ అయిపోతున్నాం. ఎక్కడైనా ఒక చోట ఆ ఫీల్ కనిపించిందంటే అది సూపర్ హిట్ అయిపోతుంది. అదే శతమానం భవతి, అదే కార్తికేయ టూ, అదే ఇట్లాంటి సినిమాలన్నీ కూడా ఆ ఫీల్ క్రియేట్ చేసే సినిమాలు. నిన్న కాక మొన్న వచ్చిన త్రిబుల్ ఆర్ కూడా ఏముందంటే ఏముందో మనకు తెలియదు, కానీ ఇన్వాల్వ్ అయిపోయాం, అంతే కదా. ఆ బాహుబలి ఏముంది, అది నిజమా కాదా మనకు తెలియదు, ఇన్వాల్వ్ అయిపోయాం. ఒక పాము పచ్చబుట్టు వేస్తుందనుకో, పాము పచ్చబుట్టు వేస్తా చూసి హ్యాపీగా ఫీల్ అయ్యాం. అర్థమైందా? ఆ పెద్ద పెద్ద కొండలు అత్తుల మేంచి ఆ ప్రభాస్ నడుచుకుంటూ నడుచుకుంటూ వెళ్ళగలడు, ఆ కాలు స్లిప్ అయిపోయి పడిపోతాడు. కానీ ఎంత థ్రిల్లింగ్గా ఫీల్ అయ్యాం, అందువల్ల మీకు ఆ ఫీల్ అనేది క్రియేట్ చేశారు కాబట్టి వాళ్ళు సక్సెస్ అయ్యారు. ఎవరైతే ఫీల్ని క్రియేట్ చేస్తారో వాళ్ళు డెఫినెట్గా, అది ఏ ఆడియన్స్ అయినా ఒకటేనమ్మా, తెలుగు ప్రేక్షకులైనా, హిందీ ప్రేక్షకులైనా, ఈవెన్ ఇంగ్లీష్ ప్రేక్షకులైనా ఒకటే. బెన్హర్ లాంటి సినిమాల్ని మనం ఆదరించామంటే అది క్రిస్టియన్ సినిమా, హిందూ సినిమా కాదు. ఆ సినిమాలో ఏముంది మనల్ని ఎంతగా ఆకర్షించింది, అదే కావాలి. అంతేగాని కులం, అందుకే చెప్తాను, సినిమాకి కులం, మతము, జాతి విభేదాలు ఉండవు. సినిమా అన్నది గొప్ప అపురూపమైన కళ. ఆ కళని మిస్ అయిపోతున్నాం, అది నా బాధ. ఇప్పుడు నువ్వు ప్రశ్న వేసావు కాబట్టి చెప్పాను నేను. అండ్ ఇప్పుడు పాన్ ఇండియా రేంజ్కి మన తెలుగు సినిమా వెళ్ళిపోయింది, సంతోషదాయకమే. సో పాన్ ఇండియా మూవీస్ కాబట్టి ఖచ్చితంగా మనం అన్ని చోట్ల ఉన్న ఆర్టిస్ట్ని కవర్ చేసుకోవాల్సిన పరిస్థితి. ఇటు తమిళ నుంచి కావచ్చు, మలయాళం నుంచి, కన్నడ నుంచి, అలా ఒక్కొక్క స్టార్ని తీసుకొచ్చేసి తెలుగు సినిమాలో పెట్టి దాన్ని పాన్ ఇండియా రేంజ్లో రిలీజ్ చేసుకుంటూ వెళ్తున్నారు. బట్ మనకు లోకల్గా కూడా ప్రాంతీయంగా కొన్ని సినిమాలు తీస్తున్నారు. అందులోనైనా కంప్లీట్ తెలుగు ఆర్టిస్టులను పెట్టుకుంటే బెటర్ కదా, అక్కడ కూడా ఎరువు ఆర్టిస్టులు ఎందుకు, మన దగ్గర లేరా అని చాలా మంది తమ గొంతు వినిపిస్తూ ఉంటారు. అవునవునవును,
అవునమ్మా, ఇప్పుడు తెలుగు ప్రేక్షకులు ఏమని ఆశిస్తారంటే తెలుగు హీరోయిన్లు ఆశిస్తారు. ఇప్పుడు సినిమాల్లో ఇప్పుడు మామూలుగా ఈవిడ శృతి హాసను ఇట్లాంటి వాళ్ళు, మన తమన్నా, పూజా హెగ్డే, రష్మిక మందన్న తతేమో ఇట్లాంటి వాళ్ళు అందరూ ఉన్నట్టయితే మనకి తెలుగు నేటివిటీ కొంచెం లోపిస్తుంది. అలాగే హిందీ వాళ్ళు వచ్చి ఫాదర్ క్యారెక్టర్లు వేస్తే ఆ సినిమా వరకే పరిమితం అయి ఉంటుంది. అంటే మనం ఓన్ చేసుకోవాలి సినిమాల్ని. ఆ సినిమాని ఎప్పుడైతే ఓన్ చేసుకున్నామో ఫీల్ క్రియేట్ అవుద్ది. ఫీల్ ఎప్పుడైతే క్రియేట్ అయిందో ఆ సినిమా ముద్ర పడిపోతుంది. చిన్నప్పుడు సినిమాలు ఇంతవరకు గుర్తున్నాయంటే అంతగా లోన స్టాంపింగ్ అయ్యాయన్నమాట. ముద్ర పడిపోబట్టే ఆ సినిమాలు మనకి ఇంకా గుర్తున్నాయన్నమాట. జనరల్గా మనము బాలీవుడ్ సినిమాలు చూద్దామండి, మాక్సిమం అందరూ నార్త్ వాళ్ళే ఉంటారు ఆర్టిస్టులు. అవును, తెలుగు వాళ్ళు వెళ్ళి అక్కడ ఉన్న సినిమాలు చాలా తక్కువ. అవునవును. ఓకే, మనం మలయాళీ సినిమాస్ చూడొచ్చు, అందరూ మలయాళీసే ఉంటారు, ఆ సరౌండింగ్స్ వాళ్ళే ఉంటారు. తమిళ్ కూడా అంతే, కన్నడ కూడా అంతే. బట్ మన తెలుగుకి వచ్చేసరికి ఇతరత్ర ప్రాంతాల నుంచి, వేరే వేరే రాష్ట్రాల నుంచి మన తెలుగు వాళ్ళు, మన దగ్గర ఆర్టిస్టులు లేరా? తెలుగు లేరని కాదు, ఫ్యాన్సీ పెరిగిపోయింది. డబ్బున్న వాళ్ళు నిర్మాతలుగా వచ్చిన తర్వాత తెలుగు వాళ్ళకి మామూలు ప్రశాంత్ కుటీర్లో ఆర్టిస్టులు పెడితే వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉండదు. ఇప్పుడు నిర్మాతలు కూడా ప్రశాంత్ కుటీర్లో పెడితే ఇంట్రెస్ట్ ఉండదు. కాంటినెంటల్ హోటల్ పెట్టినట్టయితే అది రోజు 12 నుంచి చెక్అవుట్ 9,000, అంటే ఒక డేకి ఎంత అవుతుంది? 18,000 రూపాయలు. అంటే హీరోయిన్కి 18,000 రూపాయలు, స్టాఫ్కి 18,000 రూపాయలు, అంటే రోజుకి 36,000 50,000 రూపాయలు రెంట్ అవుతుంది. భోజనాలు కాక, భోజనాలతో ఇంకొక అంటే 1,00,000 రూపాయలు అవుతుంది ఒక ఆర్టిస్ట్కి. ఎన్ని రోజులు ఉంటే అన్ని లక్షలు ఖర్చు పెట్టం మినిమం చెప్తున్నాను నేను. ఇది ఒక దర్జా అయిపోయింది సినిమాలు తీసే వాళ్ళకి. ఇప్పుడు ఇట్లాంటి శృతి హాసన్ ఉంది, ఆవిడతో మాట్లాడలేరు కదా. తమన్నా ఉంది, ఆవిడతో మాట్లాడలేరు కదా. అందువల్ల రకుల్ ప్రీత్ సింగ్ ఇప్పుడు జ్ఞాపకం వచ్చిందన్నమాట. రకుల్ ప్రీత్ సింగ్ ఆవిడతో అంటే ఆ బడ్జెట్ ఇదంతా మనం పెట్టుకోలేం కదా. అందువల్ల ఆ నిర్మాతలు కోరుకుంటుంది ఇవన్నీ. కానీ సినిమా కథ మీద దృష్టి పెట్టి ఆ కుటుంబం తరహాలో ఉన్న ఆర్టిస్టులు, అప్పుడు గుమ్మడి ఎస్వీఆర్ చచ్చిపోతే ఇంకోరు ఉన్నారు కదా, వాళ్ళు పెట్టుకొని సినిమా తీయొచ్చు కదా. అదే కదా మనకి కోట శ్రీనివాసరావు ఒత్తుకుంటున్నాడు, అరే ఫీల్ పోతుందిరా బాబు, మీరు ఎవరినో తీసుకొచ్చి తెలుగు రాని వాళ్ళని తీసుకొచ్చి ఇక్కడ డైలాగులు మాట్లాడించేస్తున్నారు, ఆ ఫీలింగ్ పోతుంది. ఇప్పుడు ఆ పూర్వం అంజమ్మ ఉండేది, మళ్ళీ అంజమ్మ లాంటి ఆర్టిస్ట్ని మనం చూడగలుగుతున్నాం. మనం పూర్వం సూర్యకాంతం ఉండేది, సూర్యకాంతం లాంటి ఆర్టిస్ట్ని చూడగలిగామా? ఎలా వచ్చిందంటే క్లాస్ కొట్టేసేవారు. హీరోయిన్ దగ్గర నుంచి అమ్మ పాత్రల వరకు చేసే రిటైర్ అయ్యారు. అవును, సూర్యకాంత్ అని అట్లా ఆర్టిస్ట్ని మనం చూడగలమమ్మా. ఏ పెర్ఫార్మెన్స్ చేయవలసిన అవసరం లేదు. ఓ సినిమాలో సూర్యకాంత్ అని 12 మంది పిల్లలు ఉంటారు, మళ్ళీ కడుపుతూ ఉంటుంది, ఆవిడ సేమంతం చేస్తారు. మొగుడు రమణారెడ్డి గారు ఇలా వచ్చి ఎంత నవ్వు థియేటర్ విరగబడి చచ్చిపోతుంది అన్నమాట. కాకినాడ లక్ష్మీ టాకీస్కి వచ్చింది. అలాగా మీకు అంత ఆ ఫీల్ ఉన్నటువంటి క్యారెక్టర్లు క్రియేట్ చేసుకోవడం, ఫీల్ ఉన్న మన ఆర్టిస్టుని ప్రోజ్ చేసుకొని సినిమాలు తీయడం, అవి రావాలమ్మా. రేపటి తరం డైరెక్టర్లైనా ఇలాగ ఆలోచిస్తే బాగుంటుంది. అది లేకపోతే ఏమవుతుందంటే ఎరువు సినిమాలు చూసినట్టుగా ఉంటుందన్నమాట. ఓటీటీ సినిమాలు బెడ్రూమ్లో కూర్చొని ఇష్టమైన సేపు చూసి పడుకుంటూ పోతాం. సినిమాలు మొత్తం సినిమా చూసేవాళ్ళు ఎవరు లేరు. హోమ్ థియేటర్స్ ఉంటున్నాయి, ఓ పావు గంట అరగంట వాళ్ళకి కావాల్సిన సీన్ వచ్చేంత చూస్తున్నారు, మూసేస్తున్నారు, అంతే, మళ్ళీ వేసుకుంటున్నారు. కనుక ఆ సినిమాకి పొందే అనుభూతిని మనం మిస్ అయిపోతున్నాం. అది మళ్ళీ ఆ ఫీల్ని క్రియేట్ చేసే డైరెక్టర్లు, నిర్మాతలు కావాలని కోరుకుందాం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ వెరీ మచ్.